గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, మంత్రులు చాలా సుదీర్ఘంగా మరి ఒక వ్యవసాయ బడ్జెట్ సపరేట్ అయినట్టు మొత్తం మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. మేము కూడా ఓపికతో విన్నాము. కాబట్టి కొద్దిగా క్లారిఫికేషన్స్ కూడా అదేవిధంగా మీరు సహకరించాల్సిందే కోరుతా ఉన్నాను. ముందుగా మిత్రులు జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయము అది రికార్డ్ స్టేట్ చేయాలి, సభ కూడా తెలుసుకోవాలి, దీని ద్వారా ప్రజలు కూడా తెలియాలి. ఉత్తరప్రదేశ్లో ఏదైతే ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ మా పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ రైతాంగానికి సంబంధించినటువంటి అప్పులు మాఫీ చేస్తామని చెప్పడం వాస్తవము, తప్పకుండా చేయబోతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర భారతీయ జనతా పార్టీ కానీ సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ యొక్క రైతుల అప్పుల మాఫీ జరగదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటే ఆ యొక్క అప్పుల మాఫీ జరుగుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది వినండి, ఎవరు ఇస్తే వాస్తవం చెప్తున్నాను నేను. మీరు చదివితే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటిది అక్కడ శాఖ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది, ఒక టీమ్ ఇండియాగా ఉన్నది. వెంకయ్యనాయుడు గారు అనేది అంటే ఇది నేషనల్ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ పాలసీ కాదు, ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ ఆ నిధులతో అప్పులు మాఫీ చేస్తామని వెంకయ్యనాయుడు గారు చెప్పారు. మరొకసారి ఆ స్టేట్మెంట్ చదివితే మీకే అర్థమవుతుంది. రెండవది చెప్పాడు కానీ ఉత్తరప్రదేశ్ శాఖ గురించి చెప్పిండు, అది బీజేపీ అదే చెప్పిండు, వాస్తవమే కాదంటే లేము. అంతే 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 కేంద్రంతో పెట్టినప్పుడు తప్పకుండా మనం కూడా కేంద్రంతో పెట్టినప్పుడు మనం కూడా తీర్మానం చేద్దాం. ఓకే ఓకే అంతే. ఎవరు ఈ రకంగానే అవగాహన కిషన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నేను అంటే నువ్వు ఓల్డ్ వచ్చిన చెప్పు, మరి కూర్చో, నన్ను కూర్చో. ఇప్పుడు ఇది దిస్ ఈజ్ ద పాలసీ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. అరే ఉండవే బాబు, రాజేందర్ ఎందుకు మాట్లాడతావు? ఊరికి అవగాహన లేకుండా మాట్లాడతారు ఎందుకు? సభ చాలా గౌరవమైనటువంటి సభ ఇది, ఇక్కడ వాస్తవాలు మాట్లాడాలి. ఆగండి మీరు. అరే ఎవరు చెప్పలేదే బాబు. రెండోది వారు చెప్పింది కూడా అంతే. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంతకుముందు కూడా మరి అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి రెండు విషయాలు డిపార్ట్మెంట్ వారిగా చెప్తాను అధ్యక్ష. అగ్రికల్చర్ ఇంజనీర్స్ చాలామంది పట్టాలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉద్యోగాలు మేము ఇవ్వలేకపోతా ఉన్నాం. అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళకి ఇస్తున్నాము, డిగ్రీ వాళ్ళకి ఇస్తున్నాం తప్ప అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకు మనము ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా అధ్యక్ష, నేను మొన్న కూడా చెప్పాను, మీ అగ్రికల్చర్లో మేనిఫెస్టోలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పంపు సెట్ల మీద మీరు సర్ఛార్జ్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది, సర్ఛార్జ్. కాబట్టి అది మూడో డిమాండు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఆ సర్ఛార్జ్ విషయంలో కూడా మీరు వ్యవసాయానికి సంబంధించి సర్ఛార్జ్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ మీరు 2000 కోట్లు వచ్చిందని చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత యాడ్ చేసిందో తెలియజేయాల్సింది కోరుతా. ఇన్పుట్ సబ్సిడీ 702 crores సెంట్రల్ నుంచి వచ్చింది, మేము ఆల్రెడీ డిస్పర్స్మెంట్ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఎంతో కూడా తెలియజేస్తే బాగుంటుంది. అదేవిధంగా అధ్యక్ష, మరి ఈరోజు పంటల బీమా పథకంలో రైతులను పూర్తి స్థాయిలో భాగస్వాములు చేయడం కోసం ఏ రకమైనటువంటి కార్యాచరణ తీసుకున్నారో కూడా తెలియజేయాల్సింది మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పంటల మార్పిడి పైన మరి ఏ రకంగా మనము శాస్త్రీయంగా సాంకేతికంగా మార్కెటింగ్ పరంగా మరి వాళ్ళను ఏ రకంగా ఉత్పత్తులు ఈల్డింగ్ పెరిగే విధంగా కొన్ని విషయాలు చెప్పారు. దాని మీద యాక్షన్ ప్లాన్ ఏందో చెప్పాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ శాఖ కూడా అధ్యక్ష, ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీసెస్ మరి రెవెన్యూ శాఖ రెండు కూడా అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతు ఎక్కడైనా భూమి కొంటే భూమి విలువలో 6% స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత
మొటేషన్ కోసం, అంటే పట్టా మార్చుకోవడం కోసం, పాస్బుక్ల కోసం, టైటిల్ కోసము సంవత్సరాల పడి తిరగవలసి వస్తుంది. లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మీరు రెవెన్యూ శాఖను, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ను లింకప్ చేసినట్లయితే ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ఇప్పుడు టీ పాస్ పెట్టారు, మీరు ఒక ఫిక్స్డ్ టైంలో కంపల్సరీ ఆ యొక్క పర్మిషన్స్ ఇవ్వాలని. ఈరోజు ముటేషన్ కూడా అదేవిధంగా ఒక ఫిక్స్డ్ టైము మీరు రెవెన్యూ ఆఫీసర్ చెప్పండి, ఖచ్చితంగా 2 నెలల్లో 3 నెలల లోపల భూమి కొన్న తర్వాత ఖచ్చితంగా ముటేషన్ అయ్యే విధంగా మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు డిస్ట్రిక్ట్లో కొత్త జిల్లా కేంద్రాల్లో స్టాఫ్ తక్కువగా ఉంది, రెవెన్యూ స్టాఫ్ తక్కువగా ఉంది. దానికోసము ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ చేస్తున్నారో చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా సివిల్ సప్లైస్ పెద్దలు ఫుడ్ అడ్వైజరీ కమిటీస్ ఉండేటివి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3 సంవత్సరాల్లో మరి అవి చెట్టెక్కినో అటకెక్కినో తెలియదు, ఎక్కడ కూడా ఫుడ్ అడ్వైజరీ కమిటీస్ మీటింగ్ ఎక్కడ జరగడం లేదు. కాబట్టి ఆ ఫుడ్ అడ్వైజరీ కమిటీస్ కూడా అన్ని మండలాల్లో, ఎందుకంటే ఇవి అది కేంద్రం చట్టం ఉంది, రాష్ట్రం చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారము ఫుడ్ అడ్వైజరీ కమిటీస్ ఏర్పాటు చేయాలన్నాము. అదేవిధంగా కన్జ్యూమర్ ఫోరమ్స్ కూడా వేయడం లేదు ఎక్కడ కూడా. కన్జ్యూమర్ ఫోరమ్స్ కూడా మరి మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కన్జ్యూమర్ ఫోరమ్స్ కూడా పూర్తిగా ఎక్కడక్కడ కనుమరుగైపోయాయి. కాబట్టి రెండును కూడా పునరుద్ధరించాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతాను, దాని మీద చెప్పాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, మరి రేషన్ డీలర్స్ ఇంతకుముందు చెప్పినట్టు రేషన్ డీలర్స్కు ఒక గౌరవప్రదమైనటువంటి హానోరేయం వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎంతైనా మనం తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలకు ఇటీవల కాలంలో రానున్న రోజుల్లో గతంలో కొన్ని పొరపాట్లు జరిగేది, ఏదో ఒక జరిగేది. ఈరోజు పొరపాట్లు మనము అన్ని రకాలు పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా డైరెక్ట్గా వచ్చేటువంటి సబ్సిడీ వాళ్ళ అకౌంట్లో వేస్తున్నది. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచన చేసి ఆ కుటుంబాలను పోషించుకోవడం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ, నేను కోరేది ఒకటే, మంత్రి గారు ఉన్నారు, ఈరోజు గొర్రెలు లక్షల గొర్రెలు మనం తీసుకుంటున్నాము. వాటిని ఏ రకంగా వాళ్ళకు ఫీడింగ్ చేస్తాం, మనం గొర్రెలకు ఏ రకమైనటువంటి ఫీడింగ్ చేస్తాము, దానికి కావాల్సినటువంటి భూమి ఉన్నదా, లేక ఫామ్ హౌజులు పెడతామా, లేకపోతే వాళ్ళకు ఫామ్ హౌజులలో పెట్టి వాళ్ళను మనము గొర్రెలు మేపుతామా, దానికి సంబంధించినటువంటి మరి ఫీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, అటవీ అధికారులు మరి అటవీ భూములను ఉపయోగించుకుంటామా, ఈ విషయము ఏ రకమైనటువంటి కార్యాచరణ, దీని గురించి కొనడం ఒక ఎత్తు, దానికి సంబంధించినటువంటి ఫీడింగ్ చేయడము మేపడం ఒక ఎత్తు, దాన్ని పెంచడం ఒక ఎత్తు. కాబట్టి అది ఏ రకమైనటువంటి కార్యాచరణ చేశారనేది మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతాను చెప్పాల్సిందిగా. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు వారు అడుగుతున్నాం, మేము కూర్చున్నాం మేడం, మేము ఒక్కటి కూడా క్లారిఫికేషన్, 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక 2 క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నాను, ఎక్కువ అడుగుతలేను. 8 డిపార్ట్మెంట్స్. ఆర్టీసీ ఉన్నది అధ్యక్ష. ఈరోజు ఆర్టీసీ సమ్మెకాలం జీతం ఇస్తామని చెప్పడం జరిగింది. మనం ఇంతవరకు ఆర్టీసీకి సమ్మెకాల జీతం రాలేదు. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి మోటార్ వెహికల్ ట్యాక్సీ, డీజిల్ మీద విపరీతమైనటువంటి వ్యాట్, దేశంలో ఎక్కడ లేనటువంటి వ్యాటు డీజిల్ మీద మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఈరోజు ఆర్టీసీని ఆదుకోవాలి. మరి ఎక్కడొక్కడ ఊరు మిరిగితే ఎవరి మీద పడ్డట్టు మా జిహెచ్ఎంసీ పైసలు ఇవ్వడం జరిగింది. మొన్న సిటీకి సంబంధించినటువంటి పైసలు ఆర్టీసీకి ఇచ్చాం, ఎందుకంటే కష్టకాలంలో ఉంది కాబట్టి. కాబట్టి ఈరోజు ఆర్టీసీని ఆదుకోవడం కోసము ఈ 2 విషయాలు, మోటార్ వెహికల్ ట్యాక్స్ ఒకటి రద్దు చేయడము, డీజిల్ మీద ఇప్పుడు ఫ్లైట్లోకి పంపేటువంటి పెట్రోల్ కోసము ఈరోజు కేంద్ర ప్రభుత్వము అక్కడ ట్యాక్సీలు రద్దు చేసింది. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ ఉపయోగించేటువంటి డీజిల్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వము వ్యాట్ తీసేస్తే వాళ్ళకు కొద్దిగా లాభం ఉంటుంది, విడి భాగాల మీద కూడా వ్యాట్ ఉంటుంది, అవి తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సిటీలో, గ్రామాలలో కానీ, హైదరాబాద్ సిటీలో కానీ చాలా బస్తీలలో ఆర్టీసీ బస్సు పోదు, మెయిన్ రోడ్స్ తప్ప. కాబట్టి ఆ చిన్న మినీ బస్సులు ఎప్పటి నుంచి వస్తాయి, ఏం చేస్తాయని చెప్పాల్సిన కోరుతున్న అధ్యక్ష. మద్య నియంత్రణ శాఖ, అది మద్య నియంత్రణ శాఖన, మద్య ప్రోత్సహించేటువంటి శాఖన, అది పేరు మార్చుకుంటారా ఏందో ఆలోచన చేయాలి. అదే ఇది ఇటీవల మద్య నియంత్రణ శాఖ మీద, మద్య నియంత్రణ పైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది. గతంలో సపరేట్ కమిటీ వేసేవాళ్ళు, మీరు మహిళలు మేడం, మీకు కూడా తెలుసు అది, మహిళలు కూడా అందులో చాలా కీలక పాత్ర పోషించేవాళ్ళు, చాలా ప్రచారం చేసేవాళ్ళు, దాని కొంత బడ్జెట్లో కొన్ని నిధులు పెట్టేవాళ్ళు.
కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నేషనల్ హైవేస్కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా మరి మద్యం షాపులు ఉండకూడదు అనేటువంటిది చెప్పింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది. ఇంకొక విషయం చెప్పారు, ఈత చెట్లు తాటి చెట్ల విషయంలో స్పీకర్ గారి జిల్లా అయినటువంటి భూపాలపల్లిలోని ఈ యొక్క సింగరేణి బొగ్గు గనుల కారణంగా, ఓపెన్ కాస్ట్ మైనింగ్ కారణంగా కొన్ని వేల చెట్లు, తాటి చెట్లు ఒకే దగ్గర ఉండేటువంటి ఆ తాటి చెట్లన్నీ కూడా కొట్టేశారు. వాటిని పెంచుతామని చెప్పడం జరిగింది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో నుంచి జరుగుతుంది అది. దాని అప్పటి నుంచి వాళ్ళందరూ వచ్చి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులను కలిశారు. అదే గీత కార్మికులు వచ్చి మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని కూడా కలిశారు. వారు కూడా హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఒక ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవస్థ ఆ తాటి చెట్లకు సంబంధించి జరగలేదు. నష్టపరిహారం కూడా కలదు. భూపాలపల్లిలో ఆ విషయం జరిగింది. గూడు చెదిరినటువంటి పిట్టల్లాగా ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ యొక్క గీత కార్మికులు తిరుగుతున్నారు. ఆ విషయంలో ఆలోచన చేయాల్సిందిగా, దాని విషయంలో ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తూ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ మీద రామచంద్ర రెడ్డి గారు ఒక్కటి అడుగుతారు. ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. అన్నీ చెప్పారు వాళ్ళు. ఈరోజు మహిళలకు సంబంధించి అట్లా అనొద్దు మేడం. మీరు ఒకరికి క్లారిఫికేషన్స్ ఒక్కరే అడగాలి, ఏదైనా ఉంటే మీరే సబ్జెక్ట్ తెప్పించుకొని అడిగేసి 9 డిమాండ్స్ మేడం. ఛాన్స్ లేదు. ఒకటి, మహిళలకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందికి ప్రమోషన్స్లో ఉండేది మేడం, మహిళలకు స్పెషల్ ప్రమోషన్ ఉండేది. ఇటీవల